ఇసుకలో చెప్పారు, ఏ పార్టీ వాడినైనా సరే యాక్షన్ తీసుకోండి, అక్కడ పద్ధతిగా ఉండాలి రవాణా సిస్టమ్, ఇదంతా చంద్రబాబు గారు చాలా కరెక్ట్, మంచి బాధ్యతాయుతంగా చెప్పారు. ఏకైక సమస్య శాంతి భద్రతలు. స్వయంగా చంద్రబాబు గారు చెప్పాల్సింది ఏంటి, ఎవడు తప్పు చేసినా సరే మా పార్టీ వాడైనా సరే జైల్లో పెట్టండి అని చెప్పాలి. ఇప్పుడు నిన్న సుబ్బారాయుడు ఇన్సిడెంట్లో జరిగింది ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, అదేదో లోకల్ గొడవ కాదు, అది ఖచ్చితంగా రాజకీయ హత్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లేపేయాలి అని కంకణం కట్టుకున్నటువంటి స్థానిక నేతలకు సంబంధించినటువంటి ఉదంతం. రషీద్ అట్లాంటివి కాదు, ఇద్దరు వ్యక్తిగతమే. కాకపోతే రషీద్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిందితుడు తెలుగుదేశంలో చేరడం వలన, ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి రావడం వల్ల వచ్చిన ధైర్యంతో చేశాడు. బట్ అందులో రాజకీయ కోణం లేదు, ఇక్కడ మాత్రం రాజకీయ కోణం ఉంది. ఏ విషయానికి ఆ విషయమే మాట్లాడుకోవాలి, నిజంగానే మాట్లాడుకోవాలి. ఇక్కడ పాయింట్ అల్లా ఏంటంటే అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. మొన్న కృష్ణా జిల్లాలో ఇది జగ్గపేట దగ్గర జరిగిన గొడవలు, లేకపోతే ఇంకో చోట బుల్డోజర్లతో పగలగొట్టాలు, లేకపోతే కనుక ప్రొక్లైనర్లతో కూలగొట్టడాలు, ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పుడు సీరియస్గా స్పందించాలి కదా, ఆలోచించాలి కదా. ఎవరు తప్పు చేసినా సరే చట్టపరంగా చర్యలు అని చెప్పి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, నేను చెప్తున్నాను ఒక ముఖ్యమంత్రిగా, మా పార్టీ వాళ్ళైనా సరే చెయ్యండి అని చెప్పాలి కదా. అది చెప్పకపోతే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఇక స్వేచ్ఛ వచ్చేసినట్టు ఉంటుంది. ఇప్పటికైనా సరే ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.